ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరకు ఏర్పాటు చేయబడిన భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఈ వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సమయానుకూలతను బట్టి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, దెబోరా కాలంలో ఇశ్రాయేలు దేశము 40 సంవత్సరాలు నిమ్మలముగా ఉంది. తర్వాత వారు మరలా దేవుని దృష్టికి దోషులయ్యారు. కారణం, దేవుడు చూచి వారిని మెచ్చుకొని వారికి సంతోషింపజేశాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేయబడ్డారు అంటే మరలా దేవుని దృష్టికి దోషులుగా నిలబడ్డారు. దేవుని మాట వినలేదు. సుఖం పెరిగిపోతే, ఏమంటే సౌఖ్యం పెరిగిపోతే, దేవుడిచ్చిన దానిని ఆనందిస్తూ తిరుగుతూ ఉంటే దేవుని యెడల భయాన్ని కోల్పోతూ ఉంటాం. ఈరోజు అదే జరుగుతూ ఉంది. దేవుడు ఏది కూడా ఆపకుండా సమస్తాన్ని దేవుడు సమృద్ధిని కలగజేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో దేవుని ప్రజలను దేవుడు అలా పోషిస్తూ ఉండగా వారిలో దేవునికి విరోధమైనది, వ్యతిరేకమైనది పుట్టుకొచ్చింది. అందుకే దేవుని బిడ్డలైన మనం గమనించాలి. దేవుడు ఏది ఇచ్చినా దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి అణిగిమణిగి ఉండాలి తప్ప దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయిస్తే మనం చాలా 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 దేవుణ్ణి దుఃఖపరచువారం అవుతాం. దేవుని ప్రజలను సాక్షాత్తు దేవుడు వారిని ఒక మంచిగా ఉంచాడు, కానీ వారిలో దేవుని దృష్టిలో వారు దోషులైపోయారు. ఎలాగా వారిలో చెడుతనం పెరిగిపోయింది. ఏ విధంగా వారిలో తిరుగుబాటు కలిగింది. వారు దేవుణ్ణి మర్చిపోయారు, ప్రార్థన చేయడం మర్చిపోయారు, దేవుని మాట వినడం మర్చిపోయారు, కూడుకోవడం మర్చిపోయారు, కంప్లీట్గా వదిలేశారు. వారు సుఖమనే ప్రేమించారే తప్ప దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు చూచిన తర్వాత దేవుడు అంటున్నాడు, లాభం లేదు, వీరు నా దృష్టిలో చాలా దోషులుగా నిలబడతా ఉన్నారు, కనుక నేను వీరికి బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయులకి 7 సంవత్సరాలు వీరిని అప్పగించేశాడు. చాలా ఘోరం కదా. దేవుడే దేవుని ప్రజలను ఎవరికి అప్పగిస్తున్నాడు? మిద్యానీయులు. ఈ మిద్యానీయులు ఎవరనగా దేవునికి విరోధస్తులు. అమాలేకులు దేవునికి విరోధులైన వారు, ఫిలిస్తీన్లు దేవునికి విరోధులైన వారు, హిద్దీకేలు, వీళ్ళందరూ కూడా దేవునికి విరోధులైన వారే. దేవుడు ఎందుకు దేవుని ప్రజలను దేవునికి విరోధులకు అప్పగిస్తున్నాడంటే దేవుని ప్రజలలో కనబడుతున్నటువంటి దోషం, దేవుని ప్రజల్లో కనబడుతున్న అక్రమము. ఎందుకు ఈరోజు మరలా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగాన్ని మరలా తిరిగి దుష్టుల చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యములో కనబడుతున్నటువంటి కీడు, క్రైస్తవ్యంలో కనబడుతున్నటువంటి అక్రమము, అన్యాయము, అధర్మము ఈరోజు క్రైస్తవ జీవితాలలో, కుటుంబ జీవితాల్లో కనబడటం వలన ఈరోజు దుష్టుల చేతికి పరిపాలన చేయడానికి దేవుడు అప్పగిస్తున్నాడు. మనం అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మాకు మంచి పరిపాలకుడు రావాలి, సువార్తకి అడ్డు రాకుండా, మందిరాలకి అడ్డు రాకుండా, దేవుని యొక్క వాక్యానికి అడ్డు రాకుండా ఉండేవాడు రావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మాత్రం ఆలోచించింది యథార్థమైనదే. దేవుని ప్రజల యొక్క ప్రార్థన దేవుడు చూచాడు, వారి విశ్వాసాన్ని చూచాడు, వారి అక్రమాన్ని చూచాడు. వీరు దేవునికి హృదయాలు దూరంగా ఉండడం వలన దేవుడు దుష్టుల చేతికి, అన్యుల చేతికి ఈరోజు దేవుని ప్రజలను అప్పగిస్తున్నాడు. ఇది దేవుని ప్రజలు గ్రహించాలి. 7 సంవత్సరాలు మిద్యానీయులకి దేవుని ప్రజలు అప్పగించబడిపోయారు.
ఆ మిద్యానులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల మీద పగ తీర్చుకున్నారు, వారిని బానిసలుగా చేశారు, నానా రకాలుగా చిత్రహింసలు చేశారు. ఆ వచనాలన్నీ మీరు చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఏమండి చాలా హీన దిశలోకి వెళ్ళిపోయారు. ఆఖరికి వారు హీన దిశలోకి వెళ్ళిపోయారు. ఈ మిద్యానీయులు అయితే చాలా బాధ పెట్టారు, చాలా హింసించారు. వారి దగ్గర ఉన్న ఒంటెలను కానీ, గొర్రెలను కానీ, మేకలను కానీ, పంట పొలాలు కానీ అన్నీ కూడా నాశనం చేశారు. వారి చేతికి ఏది దొక్కకుండా ఏమండి వారిని హీనంగా చూసినప్పుడు ఇప్పుడు ఎవరు దిక్కొచ్చారు, జ్ఞాపకం వచ్చారు వాళ్ళకి? యెహోవా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు మందిరాలకి రాము, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థనకు రాము, ఏమండి నడవగలిగినప్పుడు దేవుని సన్నిధికి పోలేము, ప్రార్థన చేయగలిగినప్పుడు చేయలేము. అన్ని పరిస్థితులు విషమించాక అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సంఖ్య ఎక్కువ ఉంది. ఈరోజు బాధ వస్తే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సంఖ్య, ఏమండి విపత్తు వస్తే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సంఖ్య, ఇంట్లో బాధలు కష్టాలు వస్తే జ్ఞాపకం చేసుకునే సంఖ్య ఈరోజు ఎక్కువ ఉంది. కానీ అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నా దేవుణ్ణి ఆరాధిస్తాను అన్న ఆలోచన ఈరోజు దేవుని ప్రజలలో కనుమరుగైపోయింది. అందుకే దేవుని మాట వినాలి, దైవజనుడి మాట వినాలి. దేవుడు మనతో మాట్లాడిన మాట, దైవజనుడు మనకు క్షేమము కొరకు, మన ఆత్మీయ క్షేమము కొరకు, మన కుటుంబ క్షేమము కొరకు నడవమని, లోబడమని చెబుతున్న ఈ మాటలను అనుసరించగలిగితే మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా కనబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఉదయకాల ప్రార్థన అది అవసరమైనది. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా అది ఉదయకాల ప్రార్థన అవసరమైనది. ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలన్న వాస్తవాన్ని మనం బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను సంతోషపరచుటకు దేవుని సన్నిధిలో ఉదయకాల ప్రార్థన మనం చేయాలి. దేవుణ్ణి మనం సంతోషపరిస్తే మన జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది. ప్రియులారా, దేవుని ప్రజలు సుఖం మరిగిపోయారు. దేవుడు చూచాడు, లాభం లేదని చెప్పి శత్రువుల చేతికి అప్పగించేశారు. ఏమండి ఆఖరికి ఏమైందంటే మొర్ర పెట్టారు. మొర్ర పెడితే నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. దేవుని ప్రజలు మొర్ర పెడితే మళ్ళీ దేవుడు ఆ మొర్రను వింటాడు. 7 సంవత్సరాల్లో మళ్ళా దేవుని ప్రజలు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు దేవుడు చూచాడు. ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఏమండి గోత్రాలలో ఎవరు కనబడట్లేదు. ఏమండి మనష్షే గోత్రంలో ఒక వ్యక్తి దేవునికి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే గిద్యోను. ఈ గిద్యోను చాలా పిరికివాడు, బలహీనుడు. వాక్యం చెప్తుంది ఈయన ఒక గోధుమ పంట దగ్గర ఉన్నప్పుడు, భయపడి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోను అని. గిద్యోను చాలా చాలా భయస్థుడు. గోధుమలను దొలగొట్టుచుండగా దేవుడు అతను పిలిచాడు. చూడండి, అతను పనిలో ఉన్నాడు. గిద్యోను మనష్షే గోత్రానికి చెందినవాడై ఉన్నాడు. తన కుటుంబంలో చాలా ఆఖరివాడు, కనిష్ఠుడు గిద్యోను. గిద్యోను అన్న మాటకు అర్థమేంటో చెప్పమంటారా? పడద్రోయువాడు అని అర్థం. చెప్పండి మాట. గిద్యోను అంటే పడద్రోయువాడు, బలహీనుడే. కానీ దేవుడు ఏమండి అతనిని గిద్యోను అని పేరు నామకరణం చేశాడు. పడద్రోయువాడు. ఎవరిని పడద్రోయాలి? ఇప్పుడు ఈరోజు దేవుని బిడ్డలు ఎవరిని పడద్రోయాలో తెలుసా? దేవునికి ఇష్టం లేని వాటిని పడద్రోయేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పడద్రోయేవాడుగా ఉండాలి. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో ఏమండి అపవాది అనేక రకాలుగా దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడ కట్టేస్తూ ఉన్నాడు. దేవునికి మనకు దూరాన్ని పెంచడానికి అడ్డుగడ్డ కడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆరాధించనీయకుండా ఒక తెరను కడతా ఉన్నాడు, అడ్డులు కడతా ఉన్నాడు, గోడలను కడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా పడద్రోయగలిగినటువంటి కృపను మనం పొందాలి దేవుని సన్నిధిలో. ఎందుకో చెప్పాలా? మనము దేవుని బిడ్డలం గనుక, దేవుని చేత పిలువబడిన వారం గనుక మనము బలహీనులమే కానీ పడద్రోయబడగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ శక్తిని మనం కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకోగలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గిద్యోను కనిష్ఠుడు, మనష్షే గోత్రములో నుండి వచ్చినవాడు. తన కుటుంబంలో ఈయన చాలా బలహీనుడు. బలహీనుడు అంటే పిరికివాడు, భయం కలిగిన వాడు. కానీ దేవుడు ఏం పిలుస్తున్నాడు తెలుసా? 6వ అధ్యాయం 15వ వచనంలో ఏం పిలుస్తున్నాడు చూడండి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎంత గొప్ప మాట! 6వ అధ్యాయం 15వ వచనంలో చూసారా ఏమని పిలుస్తున్నాడు? 12 చదవండి.
యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని. చాలమ్మా చూడండి, దేవుడు తన దూతతో పలుకుతూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. వాస్తవానికి గిద్యోను బలహీనుడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనం బలహీనులమే. కొన్నిసార్లు మనము అనేక సార్లు పిరికివారముగా, అనేక సార్లు అవిశ్వాసులుగా, అనేక సార్లు సందేహకులుగా, అనేక సార్లు దేవుడు చేసిన కార్యాల ఎడల మనము ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటాము, విశ్వసిస్తూ ఉంటాము. వెంటనే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే మనము ఆ విశ్వాసంలో నుండి మరలా అవిశ్వాసంలోనికి వచ్చేస్తూ ఉంటాము. బలహీనులో. పరుగు పందెములో పరిగెత్తేవాడు ఆ పరిగెత్తుతున్న కొలది, అనుభవం కొలది ఏమంటాడంటే, నేను పరిగెత్తగలను, ఎంత దూరమైనా ఎవరినైనా నేను ఓడించగలను అంటాడు. తన యొక్క పరుగు పందెములో పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నవాడు పరుగు అనే అనుభవం లేకపోతే వాళ్ళు ఎక్కువ భయం అనేది వస్తూ ఉంటుంది. ప్రార్థన చేసేవాడు నిత్యము ప్రార్థన చేస్తే ధైర్యాన్ని కలిగి ఉంటాడు. భయము నుండి విడుదల పొందుతాడు. ఈరోజు దేవుని ప్రజలు ఎక్కువగా భయముతోనూ పిరికితనంతో బ్రతుకుతున్నారు. గిద్యోను పిరికివాడుగా ఉన్నాడు, భయము కలిగిన వాడుగా ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు, ఓ గిద్యోను పరాక్రమము కలిగిన వాడా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనుషులు మనల్ని చూచే విధానం వేరండి, కానీ దేవుడు చూచే విధానం వేరు. కొన్నిసార్లు మనల్ని మనుషులు ఏం చూస్తారంటే, వాళ్ళు చాలా బలహీనలండి, వారు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి, ఇదండి అదండి అని. ఈరోజు మనుషులు అనేక రకములైన బలహీనతలను ఎంచి మనల్ని బలహీనంగా చూడొచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము నమ్మకంగా, దేవుని దృష్టిలో మనం ప్రార్థనాపరులుగా, దేవుని దృష్టిలో విశ్వాసపరులుగా మనం ఉండగలిగితే, దేవుని మాటను స్వరమును మనం వినగలిగితే, దేవుడు మాటలు మాత్రం పలికే మాట్లాడే తెలుసా, మనము దేవుని యొక్క స్వరమును వినుచున్న వారిని దేవుడు పరాక్రమ కలిగిన వాడుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. మోషే అన్నాడు దేవునితో, అయ్యా నాకు మాట్లాడడం రాదు అని. అయినప్పటికీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీ పక్షాన మాట్లాడడానికి మరొక వ్యక్తిని నేను నిలబెడతాను, బయలుదేరో. ఈరోజు మనం కొన్నిసార్లు దేవుని కొరకు చేయవలసింది చేయలేక బలహీనులమని మనం అనుకుంటున్నాం. చేయగలిగి కూడా మనం చేయలేకపోతున్నాము అంటే చూడండి ఎంత బలహీనులమో. ఈ రోజుల్లో ఒక మాట అనేది కామన్గా అందరూ వాడుతూ ఉంటారు. ఏంటో తెలుసా, చాలా సెన్సిటివ్ అండి, చాలా సున్నితమైన మనసు అండి, చాలా తొందరగా విరిగిపోతారండి అని ఈరోజు మనుషులు మాట్లాడుకోవడం మనం వింటున్నాం. నేను ఒక మాట చెప్పనా, దేవుని యొక్క సృష్టిలో ఏ లోపం లేదు. మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు సెన్సిటివ్గా దేవుడు సృష్టించలేదు, సున్నితంగా దేవుడు సృష్టించలేదు. ఏదైనా భూలోకంలో ఎదిరించడానికి, ఎదుర్కోవడానికి, నిలబడడానికి ఆ గొప్ప ధైర్యముతో దేవుడు సృష్టించాడు. కానీ ఈరోజు సున్నితమైన మాటను మనం కలిగి ఉంటున్నాం. మాటకు అర్థం ఏంటంటే, మనలను మనం బలహీనం చేసుకుంటున్నాం, మనలను మనము తక్కువ చేసుకుంటున్నాం. నేనైతే తట్టుకోలేనండి, నేనైతే ఉండలేనండి, నేను అది చెయ్యలేనండి, నాకైతే అవ్వదండి అని మన నోటితో మనమే మన యొక్క బలాన్ని మనము అనగద్రొక్కుంటున్నాం. దాన్ని సాతానుడు చూచి మనలను అనగద్రొక్కుతున్నాడు. భక్తుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడేమని చెప్పాలి, నేను బలవంతుడని చెప్పాలి. అంటే దేవుని బిడ్డలు సున్నితముగా ఉండటానికి దేవుడు పిలవలేదు. ఎప్పుడు బలహీనుడు అక్కడ బలవంతుడు అని చెప్పమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు అపవాది అందరిలో కూడా ఏం పెట్టాడంటే, ఆ మాట అలాగ అనకండి, ఆవిడ చాలా సున్నితమైనండి, చాలా తొందరగా ఇరిగిపోద్దండి, చాలా తొందరగా కోపం అండి, చాలా తొందరగా అలుగుతుందండి, చాలా తొందరగా బాధపడిపోద్దండి. చూసారా, ఒక మనిషిలో ఉన్న శక్తిని మనము దాన్ని తగ్గించుకుంటున్నాం. ప్రభువా నీవు నాకు తోడుగా ఉండగా నేను బలహీనుడైనప్పటికీ ఏదైనా ఎదుర్కోవడానికి నీ శక్తి నీ ద్వారా నేను పొందుకొని ఉన్నాను. నేను బలవంతుడును. గిద్యోను నువ్వు పరికివాడు కాదయ్యా, నువ్వు బలహీనుడు కాదయ్యా, ఇదిగో నేను నీకు పేరు పెట్టి పిలుస్తున్నాను. గిద్యోను నువ్వు పరాక్రమము కలిగిన వాడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమని పిలుస్తున్నాడు దేవుని దూత? పరాక్రమము కలిగిన వాడా. చూడండి ఎంత గొప్ప మాట.
భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనుషులు చూసే విధానం వేరండి, దేవుడు చూసే విధానం వేరు. గొలియాతు దావీదును చూసి ఏమనుకున్నాడు చెప్పండి? నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావురా? నేనే కుక్కనా? కర్ర పట్టుకొని వస్తున్నావు, నువ్వెంత? కానీ బలహీనుడైన దావీదు ఏం మాట్లాడాడో చెప్పండి? సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఈరోజు నీ యొక్క దేహము కాకులకు గద్దలకు ఆహారముగా వేస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని నామాన్ని బట్టి ఈ పరాక్రమం కలిగిన మాట గొలియాతు ముందు చెప్పగలుగుతున్నాడు. ఏమండి, ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఏమండి కొన్ని కార్యాలు చేసినప్పుడు, లేకపోతే కొన్ని ప్రార్థన కూడికలకు వెళ్ళినప్పుడు, లేకపోతే కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు వెంటనే మన నోటి నుంచి కొన్ని బలహీనతమైన మాటలు అపవాది పలికిస్తూ ఉంటాడు. మేము నడవలేమండి, కూర్చోలేమండి, ఉండలేమండి, రాలేమండి. వెంటనే మనం క్యాచ్ చేయవలసింది ఏంటో తెలుసా? అపవాది మనలను పలికిస్తున్నాడు. బలహీనులైనా సరే, నడవలేని వారైనా సరే, ఏమండి, దేవుని సన్నిధిలో ఏం చెప్పాలో తెలుసా? ప్రభువా, నేను బలవంతుడను, నేను పరాక్రమ కలిగిన వాడు. అందుకే దేవుని ప్రజలు ఇలాగ చెప్పడానికి ఏం కలిగి ఉండాలంటే బహుధైర్యం కలిగి ఉండాలి, గొప్ప శక్తి కలిగి ఉండాలి. ఆ శక్తి, ఆ ధైర్యము ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? దేవుని స్వరమును వినుట వలన. అంతవరకు గిద్యోను పిరికివాడుగా బ్రతికాడు, బలహీనుడిగా బ్రతికాడు. కానీ దేవుడు మాట్లాడుచున్నప్పుడు మాత్రమో అతనిలో శక్తి వచ్చేసింది. హల్లెలూయా! ఎంత గొప్ప శక్తి వచ్చింది తెలుసా? నేను పరాక్రమ కలిగిన వాడినా ప్రభువా, నీ దృష్టిలో నేను పరాక్రమ కలిగిన వాడినా? అవును, నువ్వు పరాక్రమ కలిగిన వాడువే. దావీదును కూడా దేవుడు పరాక్రమం కలిగిన వాడుగా చేశాడు కదా. ఈరోజు బలహీనులైన వారందరూ, నేను బలహీనును అనుకున్న వారందరూ కూడా ఇదే గ్రహించాలి. ప్రభువా, నేను శరీరానుసారంగా, లోకానుసారంగా, నాయన మనస్సానుసారంగా నేను బలహీనుడినే, కానీ నీ ద్వారా పిలువబడ్డాను గనుక, విశ్వాసంలో పెంచబడుతున్నాను గనుక, నిన్ను నమ్మి ఉన్నాను గనుక, నీ స్వరము నేను వినుచున్నప్పుడు, నీతో నేను మాట్లాడుచున్నప్పుడు, నీ వాక్యాన్ని నేను గ్రహిస్తున్నప్పుడు, నీ సన్నిధిలో నేను విశ్వాసించబడినప్పుడు, ఇదిగో నా ముందు ఏ బలహీనతలు అయితే కనబడుతున్నాయో ఆ బలహీనతలన్నిటినీ కూడా జయించగలిగిన శక్తిని నేను కలిగి ఉన్నానని నీవు చెప్పగలిగిన విశ్వాసంలోనికి నువ్వు రావాలి. అదే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు చాలామంది బలహీనులుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఎంత బలహీనులుగా మాట్లాడతారంటే అనుకుంటే చేయగలరు, కానీ బలహీనులుగా మాట్లాడతారు. నాకు అది జరగదండి, నాకు అవ్వదండి, మేము ఇవ్వలేమండి, మేము చెందలేమండి, మాకు జరగదండి. పేద విధవరాలు, ఎంత గొప్ప శక్తి వచ్చేసింది ఆవిడికి. లేమి స్థితిలో దేవునికి ఇవ్వటానికి గొప్ప శక్తిని పొందింది. ఈరోజు గిద్యోను నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటో చెప్పమంటారా? మనం బలహీనులమే, దేవుడు తెలుసు. మనకి ఎంత శక్తి ఉందో దేవునికి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, గిద్యోను, నువ్వు భయంతో బ్రతుకుతున్నావా? ఏ భయం? మిథ్యానులకు నువ్వు భయపడిపోతున్నావా? గిద్యోను, నువ్వు ఎవరికి భయపడుతున్నావు? వారు నిన్ను చంపేస్తారని భయపడుతున్నావా? ఇదిగో ఇశ్రాయేలుల యొక్క మొరను నేను విన్నాను కనుక వారిలో విడుదల చేయటానికి, యుద్ధము చేయడానికి ఎవరూ లేరు కనుక నీ ఒక్కడవే నేను కనుగొన్నాను. ఏమండి, ఎంతమంది లేరు ఇశ్రాయేలు ప్రజలు బలవంతులు? ఈ బలహీనుడిని దేవుడు ఎందుకు ఎన్నుకోవాలి? హలో, దేవుడు ఎందుకే నిన్ను ఎన్నుకోవాలి? దేవుడు ఎందుకు నీకు ఈ బాధ్యత ఇవ్వాలి? దేవుడు ఎందుకు నిన్ను ఈ స్థలానికి నడిపించాలి? ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు? ఒక మాట చెప్పమంటారా? ఎవరైతే బలహీనులుగా ఉన్నామని అనుకుంటారో వారే దేవుని ద్వారా వాడబడగలుగుతారు. ఆమేన్. కనుక నేను చేయలేను, రాలేను అని నువ్వు అనుకుంటే అపవాది నిన్ను, నీ శక్తిని, నీ యొక్క బలాన్ని అణిచివేస్తున్నాడని గ్రహించాలి. అందుకేనమ్మా నేను చెప్తూ ఉంటాను, మనము బలవంతులం కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఏకీభవించాలి, సహవాసానికి రావాలి. నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మాట చేత నువ్వు బలపరచబడతావు. గిద్యోను పరాక్రమం కలిగిన వాడు అన్న సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందాడు. అప్పుడు అనుకున్నాడు తన జీవితంలో, అయ్యో
నన్ను అందరూ కూడా హీనంగా చూశారే, నా కుటుంబంలో నేను కనిష్ఠుడని నన్ను అందరూ కూడా నన్ను చాలా చులకనగా చూశారు, నాలో బలం లేదని చూశారు, అందరూ నన్ను భయపెట్టారు, నేను భయోస్థుడిగా బ్రతికాను. కానీ దేవుడు మాత్రం నన్ను ఒక గొప్ప పరాక్రమశాలిగా నన్ను ఎంచాడని చాలా సంతోషించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, గిద్యోను దేని విషయంలో సంతోషించాడంటే, మనుషులందరూ అతనికి తోడు రాలేదు, మనుషులందరూ ఆయన వెంట లేరు, కానీ దేవుడు అంటున్నాడు, గిద్యోను నువ్వు పరాక్రమశాలివి, నువ్వు పరాక్రమ కలిగిన వాడివి, రెండోది నేను నీకు తోడై ఉంటాను అన్న మాట విన్నాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. ఏమాట అన్నాడండి? దేవుడు అతనికి నేను నీకు తోడై ఉంటాను కనుక నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, అది మాత్రమే కాదు, ఎవరైతే నిన్ను విడిచిపెట్టారని అనుకుంటున్నావో, ఎవరైతే నిన్ను నిందించారనుకుంటున్నావో. అయితే గిద్యోను ఒక మాట అన్నాడు, ప్రభువా నువ్వే మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎందుకు జరిగింది? మేమెందుకు మిద్యానీయులకి అప్పగించబడ్డాం? మేమెందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది? కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటూ దేవుడు తోడై ఉంటే మాకెందుకు ఈ బాధలు, దేవుడు తోడై ఉంటే మాకెందుకు ఈ కష్టాలని ప్రశ్నించేటువంటి జీవితాలు ఈరోజు చాలా ఉన్నాయి. గిద్యోను కూడా దేవుని అలాగే ప్రశ్నించాడు. 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేల సంభవించెను. చూసారా, దేవుడే మాకు తోడై ఉన్నట్లయితే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది? మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా అండి, ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు యేసు ప్రభు బిడ్డలు కదా, ఎందుకు ఇలా జరిగింది? గిద్యోను కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్నలో గమనించాలి, కానీ దేవుడు మాత్రం స్పష్టపరుస్తున్నాడు. ఎందుకు జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించేదానికంటే, ప్రభువా ఇది మా అవివేకము ద్వారా, మా దుష్ట స్వభావం ద్వారా, మా అక్రమము ద్వారా, మా భక్తిహీనత ద్వారా, నీ అందు విశ్వాసం ఉంచకపోవడం వలన, నీకు తిరుగుబాటు చేయడం వలన, మీకు విరోధంగా ఉండుట వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మేము మారు మనసు పొంది నీ వైపు తిరుగుతున్నాం ప్రభువా అని ఒప్పుకోగలిగితే దేవుడు ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో గిద్యోను, గిద్యోను నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. గిద్యోను అన్న మాటకు అర్థం ఏంటని విన్నాం? పడద్రోయివాడు. నేను నీకు తోడుగా ఉంటే ఏదైనా నువ్వు పడద్రోసేస్తావయ్యా. ఈరోజు మన ముందు అపవాది గోపురాలు కట్టేశాడు. అమ్మాయిలు వింటున్నారా? అపవాది ఏం కట్టేశాడు? మన రక్షణకు అడ్డుగా, మన విశ్వాసానికి అడ్డుగా, మనం ఆరాధించటానికి అడ్డుగా కొన్ని గోపురాలు కట్టేశాడు. అందువలన మనం ఆ గోపురాల మధ్య ఉన్నాం. లోకాశ అనేది ఒకటి. ఏమండి, లోకంలో ఉన్న ఆశలు వేరు, అడ్డులు ఆటంకాలు పెట్టేశాడు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేనికి సమయం ఉండదు. అన్నిటికీ సమయము కేటాయిస్తాం, కానీ దేనికి సమయం ఉండదు. అపవాది కట్టేశాడు గోపురాలు. నీకు సమయం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి? వారానికి ఒకసారి ఉపవాసం ఉండడానికి నీకు సమయం లేదు. విజ్ఞాపన చేయడానికి నీకు సమయం లేదు. ప్రార్థించడానికి నీకు సమయం లేదు. కనుక నువ్వు బలహీనుడువు, నీకు అనారోగ్యం బాలేదు, కనుక నువ్వు సుఖపడు, నువ్వు కష్టపడొద్దు, ఇదిగో నువ్వు నిద్రించు అని అపవాది రోజు కొన్ని గోపురాలను కట్టి మనకు పడేశాడు. అపవాది యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. నేనేం చేస్తానండి, నేనేం చేయగలనండి, నా వల్ల అవదండి, నాకు అది జరగదండి, నాకు కాదండి, అవదండి అని ఈరోజు మన నోటి నుండి పదే పదే అపవాది పలికిస్తున్నాడు అంటే నీవు దేవుని దృష్టిలో పరాక్రమము కలిగిన వాడవు. ఆమేన్ చెప్పరే? నువ్వు మాటికి దేని విషయంలో అయినా భయపడుతున్నావంటే నీ ద్వారా దేవుడు బలమైన కార్యం చేయటానికి సిద్ధపడి ఉన్నాడు కనుక అపవాది నిన్ను భయపెడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలు గమనించాలి. గిద్యోను దేవుని మాటను విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గిద్యోను విడవబడిన వాడుగా ఉన్నాడు, పనికిరాని వాడుగా ఉన్నాడు. మనుషులందరూ అనుకున్నారు ఇంకా గిద్యోను ఇంక నీవు ఎవరి వల్ల ఇంకెవరికి ఉపయోగపడవు. కానీ దేవుడు చూచాడు. ఈరోజు ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులరా,
గమనించాలి. దేవుని మాట గిద్యోనుతో వచ్చినట్లుగా ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏమవ్వాలి అంటే పరాక్రమం కలిగిన వారుగా ఉండాలి. ఎలాగా? ఇందాక నేను చెప్పాను, ఒకరు మరొకరిని, ఇద్దరిని, ముగ్గురును, నలుగురిని, ఒకరు 10 మందికి ప్రోత్సహించే, ప్రార్థించే, ఆరాధించే, తీసుకుని వచ్చే, తోడుకొని వచ్చే పరాక్రమశాలులుగా ఉండగలిగితే దేవుడు గొప్ప మహిమ పొందుతాడు. దేవుని స్తోత్రం. నా వల్ల అవదండి అంటే ఎప్పటికీ అవదు, నీ వల్ల జరగదండి అంటే ఎప్పటికీ జరగదు. అందుకే దేవుని బిడ్డలంగా గమనించాలి. నువ్వేదైనా అనుకుంటే నువ్వు చేయగలవు. నేను తాగను అనుకుంటే నువ్వు తాగడం మానేస్తావు, అంతే. అర్థమైందా? నేను చేస్తాను అని అంటే నువ్వు చేయగలవు, దేవుని కొరకు. కనుక మనలో కనబడలేంది దేవునికి కనబడుతుంది. ఏంటో చెప్పమంటారా? మనము చేయగలము అన్నది ఆ శక్తిని దేవుడు చూస్తున్నాడు. మనము జయించగలము అన్న శక్తిని దేవుడు చూస్తున్నాడు. గిద్యోనులో దేవుడు చూసింది ఏంటో తెలుసా? పరాక్రమం కలిగిన వాడుగా చూచాడు. కానీ గిద్యోను మాత్రం పనికిమాలిన వాడుగా చూసుకున్నాడు, పనికిరాని వాడుగా చూసుకున్నాడు. కానీ దేవుడు ఏం చూశాడు? దేవుని దృష్టిలో గిద్యోనులో ఏం కనబడింది? గొప్పతనం కనబడింది. బలాఢ్యుడా అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునండి, మనం ప్రార్థన విషయంలో బలాఢ్యులుగా ఉండాలి. ఆమేన్. ఉపవాసం దీక్షలో మనం బలాఢ్యులుగా ఉండాలి. అందరికంటే ముందుగా వెళ్ళే బలాఢ్యులుగా మనం ఉండాలి. అందరికంటే ముందుగా నా అడుగు ముందు ఉండాలి. అందరికంటే ముందుగా ఆరాధించేవారుగా ఉండాలి. అందరికంటే ముందుగా ప్రార్థనలో నేను ఉండాలి. అందరికంటే ముందుగా సహవాసంలో ఉండాలి. అందరికంటే ముందుగా బలాఢ్యుడిగా, దేవుని కొరకు బలాఢ్యులు కావాలి. దావీదు దేవుని పక్షాన్ని నిలబడ్డాడు గొలియాతు ముందు. అన్నదమ్ములందరూ కూడా దాగున్నారు, దూరంగా ఉండి చూస్తున్నారు. కానీ దావీదు అక్కడ కర్ర పట్టుకొని వెళ్ళిపోయాడు, గొలియాతుకు ముందు నిలబడ్డాడు. వాస్తవంగా బలాఢ్యుడు కాదు, యుద్ధం అనేది రాదు. ఏ ఆయుధం కూడా దావీదు చేతిలో లేదు. కర్ర ఒకటి ఉంది. అతను ఒడలో ఒక ఒడిసె మాత్రం ఉంది. అర్థమైందా? వెళ్ళి గొలియాతు ముందు నిలబడినప్పుడు చూడండి ఎలాంటి శక్తివంతమైన స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నాడు. ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? ఈరోజు మనం వాక్యం కలిగి ఉండి, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండి, ఏమండి సంఘం అనేటువంటి కుటుంబాన్ని కలిగి ఉండి కూడా ఈరోజు మనం అనేకమైన పిరికితనమనే మాటలు మనం పలుకుతూ ఉన్నాం కదా. అవిశ్వాసం అనే మాటలు మన మనసుల్లో వస్తున్నాయి కదా. మనం అనేక సార్లు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనము వెనకంజ వేస్తున్నాం కదా. ఈ ఉదయకాలం ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభువా, గిద్యోను పనికిమాలిన వాడుగా ఉన్నాడు. ప్రభువా, గిద్యోను మనుషులందరి దృష్టిలో, తన దృష్టిలో పనికిరాని వాడుగా ఎంచుకున్నాడు. కానీ నీ దృష్టిలో సంథింగ్ స్పెషల్, నీ దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీలో మీరు అనుకోవచ్చు, నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, నాకేమీ సంబంధం లేదు, నేనేది చేత కాదు, నేను బలహీనని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుని దృష్టిలో మాత్రం సంథింగ్ స్పెషల్. మనం ఒక ప్రత్యేకమైన వారం. నమ్ముతున్నారా ఈ మాట? మనుషులు చేయలేంది, ఎవరో వల్ల చేయలేంది దేవుడు నా వల్ల జరిగించాలయ్యా. నా వల్ల నువ్వు జరిగించే దేవుడు, నా వల్ల సంఘానికి మేలు చేసే దేవుడు, నా ద్వారా కుటుంబానికి మేలు చేసే దేవుడు, నా ద్వారా అనేకులకు మేలు అనేది నువ్వు చేయగలిగిన సమర్థుడు అయ్యా. కనుక నేను ఆత్మీయమైన బలాఢ్యుడిగా ఎదగాలి, విశ్వాసం అనే బలాఢ్యుడిగా నేను ఎదగాలి, ప్రార్థన అనే బలాఢ్యుడిగా నేను ఎదగాలి. ప్రభువా, ప్రేమలో బలాఢ్యుడిగా ఎదగాలి, ఏకీభవించుట్లో బలాఢ్యుడిగా ఎదగాలి, ప్రేమించుటలో బలాఢ్యుడిగా ఎదగాలి, సమాధాన పరచుటలో బలాఢ్యుడిగా ఎదగాలి. నీ కొరకు అని నువ్వు చేయగలిగితే దేవుడు గిద్యోనును చూచినట్లుగా నిన్ను కూడా చూస్తాడు. ఆమేన్. లేదయ్యా నా వల్ల కాదు అని అంటే ఆ 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న వాడితో సమానంగా అయిపోతాం మనం కూడా. ఎన్ని సంవత్సరాలు బట్టి వాడు పడి ఉన్నాడు? 2 సంవత్సరాలు తక్కువ, 40 సంవత్సరాలు ఉన్నాడు వాడు. కార్యాలు చూస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు,
స్వస్థతలు పొందేవాడిని చూస్తున్నాడు కానీ ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. వాడు మనసులో ఏముందో తెలుసా? నేను పనికిరానోడిని, నేను బలహీనుడిని, నేను లేవలేనోడిని, నేను నడవలేనోడిని, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ సహాయం చేయలేదు, నాకు ఎవరూ అవకాశం లేదు, నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నన్ను ఎవరూ ఆదరించట్లేదు అని అలాగ ఉండిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు కానీ, పేరుకే దేవుని బిడ్డలు కానీ, సంవత్సరాల కొద్ది ప్రార్థన జీవితం లేక, సంవత్సరాల కొద్ది మందిరాలకు వెళ్ళలేక, సంవత్సరాల కొద్ది దేవుని సన్నిధిలో కనీసం 10 నిమిషాలైనా, బావుగంట అయినా ప్రార్థన అనుభవం లేకుండా, భక్తి లేక, ఆత్మీయ జీవితం లేక, దేవుని మాట వినలేక, తిరుగుబాటుతోనూ అవివేకంతోనూ లోబడలేని స్వభావాలతో బ్రతుకుతూ ఈరోజు దుర్బలంగా దేవునికి విరోధంగా బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, 38 సంవత్సరాలు ఎండకి వానకి ఏమండి తడుస్తూ, ఆహారం లేక, ఆధారం లేక, మనుషుల ఆధారం లేక ఆ మండపంలో పడి ఏడ్చాడు 38 సంవత్సరాలు. ఏమనుకున్నాడు? ఎవరో వచ్చి ఆయన్ని ఆ మండపంలో తయ్యాలని, ఎవరో పంపించాలని ఆశపడ్డాడే తప్ప తనంతట తాను నేను బలహీనుని కాదు, నేను బలవంతుణ్ణి అని తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా సాధన చేయలేదు. చూడండి, నీలో ఏమి లేదో దేవుడు చూస్తున్నాడు. నీ దృష్టిలో ఏది లేదని నువ్వు అనుకుంటున్నావో దేవుడు దానికి భిన్నంగా చూస్తున్నాడు. గిద్యోనును దేవుడు చూచాడు. గిద్యోను, నువ్వు పనికి మాను వాళ్ళు కాదయ్యా, నువ్వు పనికొచ్చిన వాడివే, నీలో ఒక గొప్ప పరాక్రమమైన బలము నేను చూస్తున్నాను, నువ్వు బలశాలివి కనుక ధైర్యం తెచ్చుకో, లే అని దేవుడు బయలుపరిచి అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు నిరాశలో ఉన్న గిద్యోనుని విడిచిపెట్టలేదు. నిరాశలో ఉన్నటువంటి వాడికి దేవుడు ఏం చెప్పాడంటే తోడుగా ఉంటానని చెప్పాడు. కనుక ఈరోజు ప్రియ సంగమా గమనించాలి, దేవుని దృష్టిలో మనము ఎంత తక్కువ వారమని నువ్వు అనుకుంటున్నావో, లేక ఎంత పనికి మాలిన వాడు నువ్వు అనుకుంటున్నావో, లేక నిన్ను నీవు ఎంత కించపరుచుకొని నిన్ను నీవు తగ్గించుకుంటున్నావో, దేవుని దృష్టిలో మాత్రము నీవు గొప్పవాడవు. దేవుడికి అందరూ కావాలి, దేవునికి అందరూ కావాలి. ఎవరు పనికి మారిన వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. కనుక దేవునికి కావాలి కనుక దేవుడు మన ఎడల ఆయన చూచే విధానం వేరు. అందుకే దేవుడు చూచి మనకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? మనం ఆయన దృష్టిలో ఎలా కనబడుతున్నామో దానిని బట్టి ఆయన వాగ్దానం చేయవాడు. ఉదయ కాలం ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నా హృదయాన్ని, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. నేను ఇంకా బలహీనుడుగాను, చేతకాని వారంగాను, నన్ను నేను నన్ను నేను అనుకుంటున్నానయ్యా, పిరికివాడుగా అనుకుంటున్నాను, భయస్థుడిగా ఉన్నాను అనుకుంటున్నాను, జ్ఞానము లేని వాడుగా అనుకుంటున్నాను. ఇగో నేను అనుకుంటున్నాను, నేను నాలో ఉన్న శక్తిని నేనే పాడు చేసుకుంటున్నాను. ఈ ఉదయకాలము నాయనా గిద్యోనుతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడు ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకొని ప్రభుతో నువ్వు మాట్లాడడం ప్రారంభించే జీవితాన్ని కొనసాగిస్తే నా దేవుడు నీకు బలమైన ఆదరణ కలగజేస్తాడు. ఆమె. ఈరోజు మనం మనుషులతో మాటలు ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. నేను ఒక మాట చెప్తాను, మనుషులతో కంటే దేవునితో మాట్లాడడం నువ్వు మొదలు పెడితే నీకు ధైర్యాన్ని దేవుడు కలగజేస్తాడు. మన అవసరతలను బట్టి కూడా దేవునితో మాట్లాడాలి, మన స్థితిగతులతో బట్టి దేవునితో మాట్లాడాలి, మన శోధనలోనే దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. ప్రియులారా, ఈరోజు మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా శోధన, బాధ ఏర్పడితే వెంటనే మనము బంధువులకి, రక్త సంబంధులకి ఫోన్లు చేసి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం. అక్కడే మనము అపవాదికి అవకాశం ఇస్తున్నాం. మనకి ఏది సంభవించినా మొదట ఎవరితో మాట్లాడాలో తెలుసా? దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోగలిగితే అపవాది వణికిపోతాడు. మనకు ఒక గొప్ప బలాన్ని దేవుడు కలగజేస్తాడు. యేసు ప్రభువారు సాతానుతోనూ ఆయన మాట్లాడాడు. సాతానా పో, ముమ్మారు సాతాన్ని గద్దించాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆ గద్దించే శక్తి దేవుని బిడ్డలను మనకు కావాలి అంటే మనం దేవుని సందులో ఏం చేయాలి? ప్రార్థించాలి. మీ సేవకుడు చెప్పింది మీరు వినాలి. రండి, ఏకూజామున లేవండి అందరూ కూడా. నీ భర్త ప్రార్థన చేస్తే నువ్వు పడుకోవడం కాదు, నీ తల్లి ప్రార్థన చేస్తే నువ్వు పక్కన పడుకోవడం కాదు, లేకపోతే నీ భార్య ప్రార్థన చేస్తే భర్తగా నువ్వు పక్కన పడుకోవడం కాదు, లేదా ఏదో పనులు ఉండడం కాదు. కుటుంబంతో ఏకీభవించాలి.
నువ్వు ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తారుమారు చేస్తాడు పరిస్థితులు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ఇలాంటి శక్తిని దేవుడు మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఇట్టి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.